మాట్లాడతాయి. సరే, సజ్జల మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఈ ఆజ్యం పోసినట్టున్నదని ఆయన కూడా నోరు జారారు అని చెప్పి. మరొక వైపు రేణుకా చౌదరి గారు శాపనార్థాలు, ఆవిడ మళ్ళీ తెర మీదకి వచ్చారు పొలిటికల్ తెరపైకి. నిన్న మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆయన మాట్లాడారు. నాకెవరో అది పెట్టి యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టుగా ఎవరో కామెంట్ కూడా పెట్టారు. ఇక్కడ బయట వింటారా సార్? ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా. మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని బదిలీ చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి. రైట్ సార్, ఇది ఇప్పుడు ఒక విధమైన ఉద్రేకాలు రెచ్చగొట్టడం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు జరగాల్సిందేంటి? చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం, వీళ్ళు తప్పును గుర్తించడం, అదే జరగాలి. దానికి బదులు దీన్ని ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోచినట్టుగా ఉద్రేకాలు పెంచుకొని ఉద్రిక్తతలు చేసుకుందాం అనే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అందులో విపరీతమైన ప్రదర్శనలు అనండి. ఇప్పుడు ఉదాహరణకు చార్జ్ కార్యాలయాల మీద చాలా చోట్ల దాడులు చేశారు, వార్తలన్నీ వస్తున్నాయి. అవి వాళ్ళు చైతన్యంతో చేశారా, వీళ్ళు రాజకీయంగా చేశారా? మీడియాతో పాటు రాజకీయం రెండుగా చీలిపోయింది, అలా జరుగుతున్నాయి. గతంలో వీళ్ళు కూడా అలాగే చేశారు కదా, అనేక సార్లు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా. ఇక్కడ సమస్య అంతా ఒకటే, సజ్జల జర్నలిస్టు ప్లస్ రాజకీయ నాయకుడు, కీలకమైన సకల శాఖ మంత్రి అనిపించుకున్న వ్యక్తి. ఆయనకు సంకర జాతి అనే పదం ఇప్పుడు వాడితే, దయ్యాలు పిశాచాలు అనే పదం వాడితే ఉండే ప్రభావం ఏంటి అనేది ఆయనకు తెలీదా? ఇంకెవరన్నా ఇప్పుడు ఉదాహరణకు మనం ఇందాక చర్చించిన వ్యక్తికి తెలియదు, నేనేదో అంటే వేరే విషయము, ఎప్పటి నుంచో తెలిసిన మనిషి కూడా కదా. సజ్జల లాంటి వాళ్లకు ఈ సమయంలో ఏ భాష వాడాలి, ఈ సమయంలో ఈ పదాలు అవసరం అంటే తగ్గేదేలే అన్నట్టుగా దీన్ని ఇంకా పెంచితేనే పెరిగితేనే ఉపయోగం అన్నటువంటిది రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన అనొచ్చు, దయ్యాలు కూడా ఇలా చేయవు, పిసేది సార్, చెప్పులతో కొట్టడాలు ఇట్లాంటివి ఈ రెండు పార్టీల వాళ్ళు ఇప్పటికీ 100 సార్లు చేసుకొని ఉంటారు సార్. నచ్చని వాళ్ళని ద్వేషించడం, నచ్చని వాళ్ళ మీద ఇట్లాంటి దుమ్మెత్తిపోయడం, ఇది చాలా అలవాటు. వాళ్ళే చేస్తారని వీళ్ళే చేస్తారని వాళ్ళు. కానీ జరిగేది మటుకు ఒకటే, రెండేదుల్లో ఇదే అమ్మ తల్లికి ఎత్తరా అన్నట్టుగా చివరికి అమ్మకు చేటు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆయన నిన్న మాట్లాడినప్పుడు ఈ సంకర జాతి, సంకర భాష ఎవరిని గురించి అంటున్నారు అంటే దేవతలు పిశాచాలు అనే దానికోసం నేను రెఫరెన్స్ అని ఆయన అనొచ్చు. ఏమన్నా కానీ అది ఏం కన్వే చేస్తుంది? నిజానికి చాలామంది చెప్పే మత భావాలు, ఛాందసాల్లో అతి కీలకమైనది, అతిపెద్ద పాపం వర్ణసంకరం, అతిపెద్ద పాపం. నిజానికి ఎవరైనా ప్రజాస్వామికవాదులు, ఆధునికమైన ఆలోచన ధోరణి కలిగిన వాళ్ళు బాగా కోరుకునేదే వర్ణసంకరం. మొక్కలు, పంటలు ఉత్పత్తి చాలా ఎక్కువగా జరగాలి అంటే ఏది హైబ్రిడ్ అనేది నిజానికి సైంటిఫిక్. హైబ్రిడ్ అనేదాన్ని చెత్త పదంగా మార్చింది రాజకీయ నాయకులు. సో హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్ ఇలాంటి పదాలు తీసుకొని వచ్చి ఈ సంకర జాతి అనే పదం ఏంటంటే చాలా దారుణమైనటువంటి, అసందర్భమైనటువంటి, అనుచితమైనటువంటి ప్రయోగం ఈ సమయంలో. ఇంకా దొరికిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా దాన్ని, ఈ మాట మీరు మామూలుగా సజ్జలు మాట్లాడింది ఎక్కడ ఉండాలి? వైసీపీ అఫీషియల్లో ఉండాలి. కానీ సజ్జలు మాట్లాడింది ఈ డైలాగు తెలుగుదేశం అఫీషియల్లో మీకు కనిపిస్తుంది. అంటే తెలియకుండానే మనం ఒకరి మీద ద్వేష కోపంతోనో లేకపోతే చాలా వ్యతిరేకంగా పెద్ద ఆయుధం ప్రయోగిస్తున్నామని ఆయుధాలు ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ సజ్జల మాటలు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఆయుధం ఆయనే ఇచ్చినట్టుగా అయింది. వాళ్ళు దాన్నే పెట్టారు. ఈరోజు ఉదయం ఆ ఛానల్ అన్నిట్లలో కూడా ఇంకా అదే, ఎవరిదిరా సంకర జాతి అని మళ్ళీ ఒకటి వీళ్ళ మీద మళ్ళీ. కాబట్టి దీనికి కంటిన్యూషన్ టాపిక్ నాకు ఇంకోటి ఉంది, నేను అది కూడా చెప్తాను. కానీ ఇప్పుడు దీని మీద రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు అంతకుముందు ఆ దళిత అన్న అంశం మీద పెట్టిన ఆమె ఒకరైతే, రఘురామకృష్ణరాజు బై ఆల్ మీన్స్ ఉపసభాపతి, రాజ్యాంగ పదవిలో ఉన్నారు. డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసినప్పుడు దానికి పూర్తి చట్టబద్ధత, దానికి ప్రాధాన్యత అవన్నీ ఉంటాయి కదా.
ఆయన ఏమంటాడు, ఇవన్నీ కావాలని విద్వేషం రెచ్చగొట్టడానికే మీరు చేశారు, కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు ఒక మతాన్నో ఒక కులాన్నో అనటమే తప్పు అంటుంటే మీరు సంకర జాతి అని అంటే అందరినీ అన్నట్టే కదా, మనుషులుగా అన్నారా? అసలు మనుషుల్ని ఎందుకండి జాతులతో కులాలతో సంకరాలతో పోల్చటం? కాబట్టి ఆయన ఈరోజు కూడా మాట్లాడారు, ఈ మహిళల నిరసన పేరుతో మాట్లాడే దాంట్లో కూడా ఈ అంశాలన్నీ వస్తున్నాయి. ఎన్ని అంశాలు ఎన్ని చర్చ వచ్చాయండి, విమర్శలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడారా? ఈరోజు ఆందోళన చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి రఘురామకృష్ణరాజు సరైన సమయంలోనే ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయనకు పూర్తి ఆధారం, వీడియో ఆధారం అంతా కూడా ఉంది. కాబట్టి దీని మీద ఏం చర్య తీసుకుంటారు, పోలీసులు వదిలిపెడతారని నేను అనుకోవట్లేదు. వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు సజ్జలను టార్గెట్ చేస్తున్నారు, నెక్స్ట్ సజ్జలను చేస్తారని. వీళ్ళు ఎలాగో చెప్తున్నారు నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ కొమ్మినేని తర్వాత సజ్జలు కూడా సాక్షిపత్రిక సంస్థకు చాలా కాలం ఎడిటర్గా ఉన్నారు. ఆయన కూడా అక్కడి నుంచి వచ్చిన, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. నిన్నే ఆయన జరిగింది కదా ప్రథమ వర్ధంతి మొన్న. కాబట్టి ఇంకా రెండోది మీరు ప్రస్తావించిన పేరు రేణుకా చౌదరి. అసలు ఈ కాంబినేషన్